ఈ మంచం మీద మల్లెపూలు చూస్తుంటే, ఆ పక్కనున్న స్వీట్లు చూస్తుంటే, నిన్నిలా చీరలో చూస్తుంటే మనసాగట్లేదు చిట్టిమిఠాయి. తప్పు చేసేయాలనిపిస్తుంది. ఏటి? నీకు మాటిచ్చి తప్పు చేశాననిపిస్తుంది. చిచి, ఏటా మాట్లాడేవరు? నువ్విట మాట్లాడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకునుంటేనా? అనుకునుంటే లోపలికి వచ్చేదానివి కదా. లోపలికి రాకుండా ఎలా ఉంటాను? అయితే ఇంకెందుకు ఆలస్యం? జరగాల్సిన ముచ్చట జరిపించేసి సంవత్సరం తిరిగే లోపు కవల పిల్లల్ని కనేద్దాం. కమ్ ఆన్. అయ్యో నీలు, ఏమైంది? లేమ్మా, అమ్మా నీలు, ఏమైందమ్మా? అమ్మా నీలు, నీలు. డ్రైవరు, మీ అక్క ఏదో అరుతున్నట్టుంది. అవును కదూ, మా అక్కేంటి అలా అరుస్తోంది? బహుశా నిన్ను పట్టుకోవడం మా అక్కకు కూడా ఇష్టం లేదేమో, అందుకే అరిచిందేమో. అజ్జో, అది కాదు డ్రైవరు, నాకు అరుపు ఇంకో నిలబడుతుంది. ఓసారి వెళ్ళి చూద్దాం పదా. అంటే శోభనం గదిలోంచి వెళ్ళడం కరెక్ట్ అంటావా? నీలు, ఏమైంది నీలు? అదిగో విన్నాగా, చూడబోతే ఏదో బాధ అరుతున్నట్టుంది. ఓసారి వెళ్ళి చూద్దాం పదా. అమ్మా, నా వల్ల కాదు, నేను లేవలేకపోతున్నాను. నీలు చూడలుడు. వదినా, ఏమైందమ్మా? అక్కకేమైందమ్మా? కాలు జారి పడిపోయిందిరా. జారి పడకేమవుద్ది? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను మన బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామని. ఇదేంటదా పరిగెత్తుకుంటూ వచ్చింది, అలా పడిపోయింది. తప్పంతా తిండే. ఇదిగో అల్లుడు, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. ఎల్లగా నీ కూతురు వెళ్తాం మరి. చెత్తదవా అని, చెత్తదవా. ఇప్పుడే తాగాలా? అయినా ఈయన కాదు అనాల్సింది, తాగించిన వాళ్ళు అనాలి. నీలు, వదినా, ఆ మత్తు మందు నాకో మీ తమ్ముడికో ఇద్దామనుకున్నావు, కానీ ఏమైంది? తిరిగి తిరిగి మా అన్నయ్య చేతికెళ్ళింది. ఆ తర్వాత మా వదిన తిరిగి తిరిగి నడవిరగట్టుకుంది. ఎలాగుంది ఈ చిట్టం ఐడియా? అంటే ఆ మత్తు కలిపిన కూల్ డ్రింక్ భాస్కర్ కి కావాలని ఇచ్చిందా చిట్టమ్మా? దీన్ని ఈ దుప్పటెందుకు? పాపం అమ్మాయి కూసోలేకపోతుంది కదమ్మా, అందుకే ఆ దుప్పటి మీద పడుకోబెడితే మోసుకుంటూ వెళ్ళి ఆ గదిలో మంచం మీద పడుకోబెడదామని. మంచమా? వద్దన్నయ్యా, వద్దు వద్దు. అవును, మంచం మీద మాత్రం వద్దు. కావాలంటే నేను నేల మీద పడుకుంటాను. ఇదేటి మంచం పేరెత్తగానే తల్లి కూతుళ్ళు ఇద్దరు కంగారు పడిపోతున్నారు. మంచం మీద పడుకోబెడితే ఏమవుదత్తా? అదేంటమ్మా, మీ ఇంట్లో ఉంది ఒక్కగానొక్క గది, ఒక్కగానొక్క మంచం. ఆ గదిలో మీకు శోభన ఏర్పాటు చేశారు. ఆ మంచం మీద నీలాంబర్ని ఎలా పడుకోబెడతారు చెప్పు? అమ్మా, మా శోభనం దేవుంది, ఇవాళ కాకపోతే రేపు జరుపుకుంటాం, లేదంటే ఇంకెక్కడైనా ప్లేస్ చూసుకుంటాం. అంతేగాని అక్కనిలా నేల మీద పడుకోబెట్టడానికి వీల్లేదమ్మా.
నడుం విరిగిపోతుంది. ఆ, అయ్యో నాన్న రవి, నీకు పరిస్థితి అర్థం కావట్లేదురా. ఆ మంచం మీద పడుకోబెట్టడం ఏమాత్రం క్షేమం కాదు. ఏటి క్షేమం కాదా? అంటే నా ఉద్దేశం, మీరు పడుకోవాల్సిన మంచం మీద నీలాంబర్ని పడుకోబెట్టడం కరెక్ట్ కాదని. అయితే ఆ మంచం వెనక పెద్ద కథే ఉంది. అదేటో తేల్చేయాల్సిందే. బలిదాన్వి అత్త. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కోడలు గురించి కాదు, కూతురు గురించి. రే అనియా, ఓ పాలిలేరా. రారా, తొందరగా రా. ఎలా ఉందమ్మా? ఏమైందా? ఏట్లేదన్నయ్యా, అందరం కలిసి వదిని దుప్పట్లో పడుకోబెట్టి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడదాం. దేవుడా దేవుడా దేవుడా, ఆ మంచం మీద పడుకుంటే నా నడుములు విరిగిపోతాయమ్మో. అమ్మా అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఆ మంచం మీద వద్దని చెప్పమ్మా, నేను పడుకోలేనమ్మా. చెప్తే మాత్రం వినే పరిస్థితిలో ఉన్నారే. నిన్ను ఆ దేవుడే కాపాడాలి. పడుకోబెట్టండి. వద్దలుడు, వద్దనయ్యా. నీళ్ళు అయ్యో, లేపండి, లేపండి. అదే లేపండి, లేపండి. సాయం పట్టాలి. అయ్యో, నీళ్ళు. అయ్యో, నా కూతుర్ని తీసుకెళ్లి ఆ మంచం మీద పడుకోబెడుతున్నారే. నా చేతులారా నేనే ఆ మంచన్నట్లు విప్పించేశానే. ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో. అయ్యో, నేను మంచం మీద పడుకోను. నీళ్ళు, జాగ్రత్త, నెమ్మదిగా నెమ్మదిగా తీసుకురా. అయ్యో, వద్దు. జాగ్రత్త జాగ్రత్త. నీళ్ళు. అమ్మో అమ్మో. ఏంటి మచ్చరిపోయింది? చిట్టెమ్మ నడు ఇరగొడదామంటే నా కూతురు నడు విరిగిందా? కాంతమత్త, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేసావత్తా? నా శోభనం జరగకుండా ఆపాలని మంచం విరిగేటట్టు చేసావా? నువ్వు నా నడుము విరగొడదామని చూసావు, ఆ దేవుడు నీ కోత నడుము తిరగొట్టాడు. నానా చూసావా, ఒక్కరు పడుకుంటేనే ఇరిగిపోయింది. అదే ఇద్దరం పడుకొనుంటే ఏటో ఏదో ఏటో. అవునమ్మా, అయినా ఎప్పటికిప్పుడు మాంసం విరిగిపోవడం ఏంటమ్మా? అమ్మా, ఇరిగిపోలేదు నానా, ఎవరో కావాలని ఇరిగొట్టేశారు. మంచం ఇరిగిపోలేదు నాన్న, ఎవరో కావాలని ఇరగొట్టేశారు. ఎవరు ఇరగొడతారు? ఎవరికి అవసరం ఉంటుంది? ఏమో, మా శోభనం జరగడం ఇష్టం లేనోళ్ళు ఎవరైనా వచ్చి తీసుండొచ్చు కదా. ఆ శేషంలో చేతులు ఇరిగిపోను, కాళ్ళు అడిపోను, వాళ్ళు మట్టు కట్టుకుపోతారు. చిట్టమ్మా, చిన్న మంచం కోసం
అన్ని తిట్లెందుకులేమ్మా. ఎవరి పాపాన వాళ్లే పోతారు. ఎవరి పాపనాలు పోవడం కదే. ముందే మీరందరూ పడిపడే. అల్లుడు, మేం బయటికి పోవడం ఏంటి? ఎడే నా పిల్లల సంగతి నేను చూసుకోలేనేంటి? మీరు బయటకెళ్ళండి, దాని సంగతి నేను చూసుకుంటాను. అమ్మా అమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా. అల్లుడు గారు, మీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాను. సిచ్చి మొగుడు పిల్లల మధ్యన అత్తుంటే పరమ తెచ్చిరంగా ఉండదు. బయటకెళ్ళండి, వెళ్ళండి. పద. నీలు, నీళ్ళు నీలు, అత్తోయ్ వెళ్తావా లేక తలుపు కడేయటమేడవా? వద్దులే నాయన, నా చావు నేను చస్తాను. నీలు, జాగ్రత్త. వెళ్ళండి, వెళ్ళే. ఎంత అందకున్నావే, డెకరేషన్ ఎంత బాగుంది. నీలే ఆ పూలు, ఆ పూలే పూల మధ్య నీలే పూలే. నాయడారు పిల్ల నీ మీద పూలు చల్ల నీలే పూలే. అయ్యి నిన్ను రేయ్, నువ్వు రారా. నిన్ను మిమ్మల్ని చావరా, చావండి రా, చావండి. ఎదవల్లారా, ఆ చిట్టెమ్మని పడేయమంటే నీలాంబర్ని పడేస్తారా? ఇది భలేగుందండి. ఆ శోభనం గదిలోకి మీ కూతుర్ని ఎవరు పంపమన్నారండి? అయినా శోభనం మీ కొడుక్కా కోడలకా? మీ కూతురు అల్లుడుకా? అదే అర్థమై చావట్లేదురా. ఆ భాస్కర్ గడు అసలే తప్పతాగున్నాడు. నా కూతుర్ని ఏం చేస్తాడో ఏంటో. చిచి, ఏటి కాంతమ్మ గారు ఆ మాటలో? అల్లుడు కూతుర్ని ఏడ్చేస్తాడండి, కాసేపు ప్రేమిస్తాడు అంతేగా. వాడి ప్రేమ తగలయ్యా, అది అసలే నడు నొప్పితో ఉంది. ఆ తాగుబోతోడితో ఎన్ని బాధలు పడుతుందో ఏంటో. కాంతం గారు, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మీ కూతురు అల్లుడు గురించి కాదండి, మీ కొడుకు కోడల గురించి. చక్క వాళ్ళు పొలంలో పోయి సాంగులు వేసేసుకుంటున్నారండి. అంటే నేను ఆపాల్సిన శోభను ఆపలేకపోగా దగ్గరుండి శోభనం జరిపిస్తున్నానా? అంతా నా కర్మ కర్మ కర్మ. ఇదిగో డ్రైవరు, ఏటలా సుతున్నావు? నా పెళ్లి చూపులు ఫ్లైట్లో జరిగాయి. అదే పెద్ద విచిత్రం అనుకుంటే దానికంటే పెద్ద విచిత్రం ఇక్కడ జరుగుతుంది. ఆశ్చర్యంగా ఉంది. ఇందులో విచిత్రమేముంది? మరి విచిత్రం కాక ఇంకేముంది? ఈ ప్రపంచంలో ఎక్కడైనా శోభనాన్ని ఇలా పొలాల్లో, ఆరు బయట,
మంచి దగ్గర జరుపుకుంటారా? అయినా మనం శోభనం చేసుకుంటున్నావా ఏంటి? ఊరికే సరదాగా పడుకోవడానికి కదా వచ్చాము. ఇలా భుజం మీద చెయ్యేసి ఇలా దగ్గరికి తీసుకొని గట్టిగా ఆ, గట్టిగా ఒక ముద్దు పెడితే ఏయ్! హే చిటి నిన్ను ఏయ్! దేవుడా, ఆ చిట్టమ్మ నా కొడుకు ఒకటవ్వకూడదంటే వాళ్ళిద్దరిని ఒకటి చేశావు. నాలాంటి మంచి మనిషికి ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది స్వామి? భార్య గారు, మీరు వండర్ఫుల్ జోకేశారండి. ఏంటది? మీరు మంచి మనిషి అని. అదే కదండి వండర్ఫుల్ జోక్ అంటే. మీరెళ్ళండి, వెళ్ళండి. అలాగే. ఛ! దేవుడా, రవి, రవిచంద్ర, నాన్న రవిచంద్ర, రవిచంద్ర, కోటి, నువ్వు అడు చూడు, నేను ఎడు చూస్తాను. వెళ్ళండి రా, మీరు ఎదురు చూడండి. వెళ్ళండి, వెళ్ళు. రవి, రవిచంద్ర, రవి.
రవిచంద్ర, ఆ చిట్టి మాయ చేసిందిరా నిన్ను. రవిచంద్ర,